రాష్ట్రం మొత్తం కూడా మార్వాడి గో బ్యాక్ అనేటువంటి ఉద్యమంతో రగిలిపోతోంది. తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ జాతిని, కొన్ని కులాలని దురహంకారంతో దూషించినటువంటి ఆ పదజాలాలు, ఆ వ్యాఖ్యలని కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున సంచలనంగా మారాయి. ఏకంగా క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారంలో ఎలాగైతే మా పార్టీకి ఓటు వేయాలని చెప్పి రథాలు తిరుగుతాయో అదే మాదిరిగా మార్వాడిల వ్యాపారాలలో కొనుగోలు చేయకండి, స్థానిక వ్యాపారాన్ని ఎంకరేజ్ చేయండి అనే నినాదాలు కొనసాగుతున్నాయి. అదే రకంగా ప్రచార యాత్రలు కూడా రథాలను కూడా తిప్పుతూ ఉన్నారు. సో ప్రస్తుతానికి తెలంగాణ బంద్కి రేపు ఓయూజేఏసీ పిలుపునిచ్చింది. పిడమర్తి రవి ఆధ్వర్యంలో కూడా తెలంగాణ బచావో మూవ్మెంట్ని స్టార్ట్ చేశారు ఆయన. తెలంగాణ బచావో మూవ్మెంట్ అర్థం ఏంటి, మరి రేపు బంద్ పిలుపు ఏ రకంగా ముందుకు వెళ్తూ చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రస్తుతం మనతో పాటుగా డిబేట్లో చాలా మంది గెస్టులు. అంతకంటే ముందు వారు ఇంట్రడ్యూస్ చేసే కంటే ముందు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు మళ్ళీ ఒక నినాదం ఇంతటి స్థాయికి మళ్ళీ వెళ్ళిందనడానికి తెలంగాణ వాళ్ళు తాగుబోతున్నటువంటి ఒక వ్యాఖ్య కూడా ఒక మార్వాడికి సంబంధించిన ప్రతినిధి చెప్పినటువంటి విషయం కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ జిగ్నేష్ దోషి మాట్లాడిన మాటలు ఇప్పుడు తెలంగాణ ప్రజల్ని మరింతగా ఒక ఐక్యతగా చేశాయని చెప్పొచ్చు, సో రెచ్చగొట్టాయని చెప్పొచ్చు. సో ఒకసారి జిగ్నేష్ దోషి ఏం మాట్లాడారో చూద్దాం. ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు పొద్దువాల 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్లకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి అనుకుంటాడు. ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు పొద్దువాల 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్లకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి అనుకుంటాడు. ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు పొద్దువాల 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్లకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి అనుకుంటాడు. ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు పొద్దువాల 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్లకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి అనుకుంటాడు. రైట్, ఇది జోషి గారు మాట్లాడింది. జిగ్నేష్ దోషి మాట్లాడిన మాట్లాంటారంటే తెలంగాణ వాళ్ళకి కష్టపడడం తెలియదు అన్నట్టుగా ఆయన కోట్ చేస్తూ తర్వాత ఇక్కడ సాంప్రదాయం అని కూడా మాట్లాడుకొచ్చారు ఆయన. ఇక్కడ సాంప్రదాయం అది 1000 రూపాయలు దొరికితే తాగుతారని చెప్పి. అంతకంటే ముందు ఆయన తెలంగాణ వాళ్ళు ఇక్కడైతే వ్యాపారులు, కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా తెలంగాణ వాళ్ళని ఉపాధి అవకాశాలు ఇస్తే వారు పని చేయరు అనే రకం కూడా ఇబ్బంది పడిపోయి మాకు చెప్పిన సందర్భాలు అనేకంగా ఉన్నాయని చెప్పి దోషి గారు మాట్లాడుకొచ్చారు. సో ప్రస్తుతం నాతో పాటుగా ఆర్టీవీ స్టూడియోలో పిడమర్తి రవి గారు ఉన్నారు. తెలంగాణ బచావ్ మూవ్మెంట్కి సంబంధించినటువంటి ప్రజెంట్ ఉద్యమాన్ని తీసుకెళ్తున్న వ్యక్తి. సో వీసీకే పార్టీ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ జిలకర శ్రీనివాస్ గారు అండ్ పూజా గుప్తా గారు ప్రేరణ ఫౌండేషన్ సంబంధించి మార్వాడి సపోర్టివ్గా తను కూడా ఉన్నారు. మరి కాసేపట్లోనే జూమ్ లైన్లో మరికొంతమంది కూడా జాయిన్ అవుతారు. సో మొత్తంగా దీనికి ఒక ఇంతటి క్షేత్రస్థాయి వరకు వెళ్ళిపోయి ఒక ఎన్నికల ప్రచారం మాదిరిగా రథాలను తిప్పే పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. అంటే మూమెంట్ ఎంతటి స్థాయికి ఒక పీక్లో వెళ్ళిందో మనకు అర్థమవుతోంది. సో ఒకసారి తెలంగాణ బచావ్ మూమెంట్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ మూమెంట్ని తీసుకోవడం గల ప్రధాన కారణం ఏంటి అడిగి తెలుసుకుందాం. పిడమర్తి రవి గారితో మాట్లాడదాం. పిడమర్తి రవి గారు, ఇప్పుడు ఉన్న పలంగా తెలంగాణ బచావ్ మూమెంట్ అంటే ఏంటి? తెలంగాణ రక్షించాల్సిన అవసరం ఉందా? తెలంగాణను ఎవరు ఇబ్బంది పెడుతున్నారు? అంటే ఈ మూమెంట్కు సంబంధించి మాకు సంఘం లేదు. మా తరపున మాట్లాడేది వీసీకే పార్టీ మాట్లాడుతూ ఉన్నది. సో వాళ్ళ పార్టీ తర్వాత మేమేంటంటే ఓన్లీ ఫర్ ఇదొక్కటే. వీసీకే పార్టీకి చాలా అంశాలు ఉంటాయి, అందులో ఇది ఒక ప్రధానమైన అంశంగా వాళ్ళు పెట్టుకున్నారు. కానీ ఇదే పని మీద ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణలో కొన్ని ప్రజా సంఘాలను కలుపుకొని తెలంగాణ బచావ్ మూవ్మెంట్ అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మా లక్ష్యం, బచావ్ మూవ్మెంట్ లక్ష్యం ముఖ్యంగా మార్వాడీల నుంచి తెలంగాణ ప్రాంత వ్యాపారస్తులను రక్షించడం కోసం తెలంగాణ బచావ్ మూవ్మెంట్ అనే సంఘాన్ని నిన్న ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పత్రికా విలేకరుల సమావేశానికి 1000 మంది వచ్చారు నిన్న. జస్ట్ సంఘం ప్రకటించడానికి వస్తే 1000 మందికి వచ్చి సంఘాన్ని మేము ప్రకటించుకున్నాం. ఈ సంఘాన్ని గ్రామస్థాయి సంఘం గురించి మాట్లాడదాం. బట్ బిఫోర్, నిజంగానే తెలంగాణ వ్యాపారం రక్షించాల్సిన అవసరం ఉందా? వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు? మీరు ఒక్క వ్యాపారస్తులని కదిలేయండి, వాళ్ళకి కథలు గాథలు చెప్పుకుంటారు. కన్నీటి పర్యంతమే వాళ్ళ యొక్క బాధలు. అంత బాధ ఉంది కాబట్టి వాళ్ళ అంత రెస్పాన్స్ ఉంది తెలంగాణలో. కాబట్టే మేము సంఘం పెట్టుకున్నాం. ఆ వ్యాపారస్తులని రక్షించుకోవాలి. ముఖ్యంగా కల్తీ నుండి, నకిలీ నుంచి, డూప్లికేట్ నుంచి తెలంగాణ సమాజాన్ని రక్షించాలి. నకిలీ చేస్తుంది ఎవరు? వాళ్ళే కదా, నకిలీ చేసేదే వాళ్ళు. ఇప్పుడు అదే షాపులో ఇది ఒరిజినల్, ఇది డూప్లికేట్, ఇది 10 రూపాయలు, ఇది 9 రూపాయలు చెప్తారు. పట్టుకుందాం, తొందరపడద్దు. ఇప్పుడు ప్రజలు రిజెక్ట్ చేస్తారు, ఫస్ట్ ప్రజలు రిజెక్ట్ చేస్తారు. లేదు, ప్రజల యొక్క మార్కెట్ కన్ఫ్యూజన్, మార్కెట్ యొక్క బలహీనతని ఆధారంగా చేసుకొని వాళ్ళు మార్కెట్కి వస్తే 10 రూపాయల వస్తువు 9 రూపాయల వస్తువు చూపిస్తే మన మనసు ఎటు వెళ్తుంది?
₹9 వస్తువు పోతుంది, కానీ ₹9 వస్తువు అనేది నకిలీ, ఇది ఒరిజినల్. అలా ఉండదు, అట్లా అలా ఉండదు. ఒక్క నిమిషం మాట్లాడదాం. కన్నీటి గాథలు అంటున్నారు కదా. అవును, అవును. ఇప్పుడు తెలంగాణలో వ్యాపారులు స్థానికంగా ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ నేసే నేతన్నలు, ఇక్కడ నేర్చేటువంటి కుమ్మరన్నలు, లేకపోతే నాయి బ్రాహ్మణులు అందరూ ఇక్కడ కులవృత్తులు పాటించేవారు. వీళ్ళు ఎందుకు కన్నీళ్ళు పెడుతున్నారు అంటే ఈ మార్వాడిలో వచ్చిన తర్వాత అంత ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుంది. చూడండి, ఇప్పుడు మనం మీ గ్రౌండ్ లో ఏం అర్థం చేసిర్రు? దీపావళికి మనం ప్రమిదలు పెడతాం, అవి కుమ్మరి వాళ్ళు చేస్తే చిన్న ఇట్లాంటి ఒక మట్టి ప్రమిదలు పెడతాం. కానీ ఇప్పుడు వాళ్ళు దాన్ని ప్లాస్టిక్ లో తీసుకొచ్చి ప్రమిదలు అమ్ముతున్నారు. మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అవి. సో మ్యానుఫ్యాక్చర్ చేస్తలేం కదా, వాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చి అమ్ముకుంటారు. అసలు వాళ్ళకు కులవృత్తి లేదండి, వాళ్ళు వ్యాపారం సెకండ్ పర్సన్స్, వాళ్ళు మీడియేటర్స్ వాళ్ళు. సో వాళ్ళందరూ కూడా మ్యానుఫ్యాక్చర్ యూనిట్ కానీ కొనుక్కొచ్చుకొని అమ్ముతారు వాళ్ళు తప్ప వాళ్ళకు అందరూ ఆడించుకుంటారు. సరే ఇప్పుడు ఆమె ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు చెప్పండి, వాళ్ళ దౌర్జన్యం చూడండి. ఆమె వచ్చి దౌర్జన్యం చేస్తుంది, మాట్లాడిస్తలేదు నన్ను, మాట్లాడిస్తలేదు సార్, మాకు చెప్పనిస్తలేదు. ఇప్పుడు నేనేమంటున్నానంటే వాళ్ళు తెలుగు మాట్లాడతారు, వాళ్ళు హిందీ మాట్లాడతారు, వాళ్ళకి రాష్ట్ర భాష ఉంటుంది, వాళ్ళకి అన్ని. ఇప్పుడు ఏంటంటే బాగా డబ్బు ఉందండి వాళ్ళకి, వాళ్ళది పెద్ద కులము, గుప్తాలంటే పెద్ద కులము, అంటరాంతరాన్ని పాటిస్తారు, వచ్చిన వాడిని సరిగా మర్యాదకు చూడరు, కల్తీ సామాన్ ఇస్తారు, ధర్మం పేరు చెప్పి అధర్మాలు చేస్తారు. అవన్నీ అలిగేషన్స్ ఓకే, కానీ అంటుండే వ్యాపారాలు కన్నీటి గాథలు. అవును, ఏంటి ఎవరు కన్నీళ్ళు పెట్టిరు చూడండి. ఇయర్స్ టుగెదర్ మా కోమటోళ్ళు, మన కోమటోళ్ళ షాపులు మొత్తం బంద్ అయిపోతున్నాయండి, అంత వాళ్ళు వస్తున్నారు. మేము సాంప్రదాయబద్ధమైన స్వీట్ షాపులు మనకు తెలంగాణలో చాలా ఊర్లలో ఉంటాయి, అవి పోతున్నాయి, బాలయ్య స్వీట్లు వస్తున్నాయి. తర్వాత చేతుడుతులు మొత్తం కూడా పోయినాయి. ఇవాళ బతకలేని పరిస్థితికి తెలంగాణ వ్యాపార సమాజం వచ్చింది. మార్వాడిల వల్లే వచ్చింది అంతా. 100% వాళ్ళే కదా వచ్చింది. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు చెప్పండి? ఆ ఊరిలో కొత్త ఊరు వస్తే ఊరవతల పోయి షాపు పెట్టుకోవడం స్టార్ట్ చేయడం, బామర్ని తెచ్చుకోవడం, తమ్ముని తెచ్చుకోవడం, కొడుకుని తెచ్చుకోవడం, మనిషికో షాప్ పెట్టి ఒక మాఫియాగా ఏర్పడడం. సో ప్రేమతో గారు, నాకు తెలిసిన ప్రకారంగా భారతదేశ జనాభాలో వాళ్ళ శాతం 8 లక్షలు ఏమి ఉన్నది, 8 కోట్లు 8 లక్షలు ఏమి ఉన్నాయి సుమారుగా. సో ఆ 8 కోట్ల జనాభాలో వాళ్ళు ఉన్నది 1% కంటే తక్కువనే. ఇంకా 140 కోట్ల జనాభాలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇటు ఫైనాన్స్ పరంగా చూస్తే 42% ఉందట. నేను షాక్ అయిన నిజంగానే. సో ఇప్పుడు వాళ్ళు అభివృద్ధికి 42% వాళ్ళ క్యాస్ట్ గా ప్రభుత్వానికి వస్తుంది, వాళ్ళు జిఎస్టీ కడితే కదా. వాళ్ళు జిఎస్టీ కట్టరు, జీడీపీతో వాళ్ళ సంబంధం లేదు. తోడ్పడుతున్నట్ట లేకపోతే అబ్బే వాళ్ళు సచ్చిన దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కాదు, వ్యక్తిగత అభివృద్ధికి మాత్రమే వాళ్ళు ఉంటారు. భారతదేశాన్ని కొల్లగొట్టింది వాళ్ళే. నీరవ్ మోడీ, లలిత్ మోడీ ఎవరండి వీళ్ళంతా? మాలవే ఎవరండి? చోక్సీ ఎవరండి? మొత్తం బ్యాంకుల్ని మోసం చేసి మొత్తం బయట దేశం పోయిన వాళ్ళు. అదాని అంబానీ కూడా మీ వాళ్ళే కదా, గుప్తాలు మొత్తం వాళ్ళే. దేశాన్ని కొల్లగొట్టింది మొత్తం వాళ్ళే. ఒక తెలుగు అని చూపేయండి, మేము బ్యాంకులకు కొట్టేటట్టు. మా 2 రాష్ట్రాల్లో ఒక మనిషిని చూపియండి. అందుకేనా మీ ఉద్యమం? దానికోసమేనా? 100% కదా. అంటే ఈ ఎగ్గొడుతున్న ఉద్యమేనా? ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు? ప్రేమర్తి రవి లేకపోతే మోడీ ఆ దొంగలకందరికి కూడా కాపు కాసేట ఆయన మోడీ, వాళ్ళందరినీ సపోర్ట్ చేసేట ఆయన మోడీ. వాళ్ళ బ్యాంకులలో వాళ్ళ యొక్క వడ్డీలు తగ్గియటము, వాళ్ళు బ్యాంకులు తీసుకున్నటువంటి రుణాలని మాఫీ చేయడమే మోడీ పని కదా. వాళ్ళకే ఎగ్జామ్షన్లు మోడీ చేసేది. మాకు పేదవాళ్ళకి ఆయన ఇవ్వడు. ఎగ్గొట్టిన వాళ్ళకే లేకపోతే పెద్ద కులాలకే, పెద్ద కంపెనీలకే మోడీ ఎగ్జామ్షన్ ఇస్తాడు, కానీ రిలయన్స్కు అదాని అంబానీకి ఇస్తాడు, మా పేదలకు ఇస్తాడు ఆయన, ఇయ్యరు కదా. సో మార్కెట్లో ఎక్స్‌ప్లాయిటేషన్ ఎట్లా జరుగుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు నిజంగా సెకండ్ హ్యాండ్, సబ్ స్టాండర్డ్ మాల్ వస్తే పబ్లిక్ రిజెక్ట్ చేస్తారు. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ మీరు అక్కడ ఫైట్ చేయండి. ఒక నిమిషం ఇక్కడ తప్పు చేస్తున్నారంటే మీలాంటి వాళ్ళు, లేకపోతే శ్రీనివాస్ లాంటి వాళ్ళు, ఇంకెవరైనా కూడా, మాలాంటి జర్నలిస్టులు కూడా తప్పుని తప్పుగా చూపించి అధికారుల దగ్గర ఫైట్ చేయాలి. కానీ డైరెక్ట్ గా వాళ్ళని వెళ్ళిపోమడానికి చూడండి. మీరు గుర్తుపెట్టుకోండి, గోబ్యాక్ అనేది మా నినాదము. రేపు వినండి, కల్చర్ కాదు మేము అన్నది, కల్చర్ అని వేరే వాళ్ళు అన్నారు, మేము అనలేదండి. గోబ్యాక్ అన్నాం. గోబ్యాక్ లోనే అన్నీ వస్తాయి. నువ్వు గోబ్యాక్ అనగానే కల్చర్. మీ పండగ దాండియా వదిలిపెట్టిపోయి పైసలన్నీ వదిలిపెట్టి పోవు కదా, పట్టుకొని పోతావు కదా, అందుకోసం గోబ్యాక్. పెన్సిల్ సూత్రం, పెన్సిల్ ఒకటి అట్లా లాస్ట్ కది వెళ్ళిపోమంటారు. ఎప్పుడు మీరు కొత్త షాప్ పెడితే మీరు ఉన్న షాప్లో నకిలీ చేయకుండా ఉండాలి. స్థానిక ఆ షాప్లో మాకు ఉద్యోగాలు ఇవి జరగకపోతే గోబ్యాక్ అంటే వెళ్ళిపోమనే న్యాచురల్. ఒకసారి పూజా గారితో మాట్లాడు. పూజా గారు, వెళ్ళిపోమంటున్నారు. ఇక్కడ కల్తీ చేసినా, ఇక్కడ ట్యాక్స్లు ఎగ్గొట్టినా, ఇక్కడ మమ్మల్ని ఎక్స్‌ప్లాయిట్ చేసే ప్రయత్నం చేసినా మాకు ఉద్యోగాల గురించి కూడా
ఏదైనా ఇండస్ట్రీ ఏదైనా నడపడానికి దానికి వర్కర్స్ కావాలా? మేము అన్ని వర్కర్స్ ఎక్కడ నుంచి స్టేట్ నుంచి తేం కదా, అన్ని లోకల్ వర్కర్స్ ఒకసారి కూడా మీరు ఇందాక ఉపాధి అన్నారు కదా, ఉపాధి గురించి 2-3 రోజుల నుంచి ఆర్టీ కంటిన్యూస్ డిబేట్స్ రన్ చేస్తుంటే మార్వాడి జిగ్నేష్ దోషి గారు కానివ్వండి, సపోర్టర్స్ కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర జనాభా 4 కోట్లు, 4 కోట్ల జనాభాలో వాళ్ళ శాతం ఎంత? 150,000 మంది అంటారు. నాకున్నటువంటి లెక్క ప్రకారం 150,000 నుంచి 2 లక్షల మంది ఉన్నారు. వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ వ్యాపారాలు విస్తరిస్తున్నారు. 4 కోట్ల తెలంగాణ జనాభా కలిసి మొత్తం వాళ్ళకి మనం ఎందుకు ఉద్యోగాలు? ఇప్పుడు ఉదాహరణ గుజరాత్ పోతే మన వాళ్ళు బిజినెస్లు పెడుతున్నారా, అక్కడ కూలి పని చేస్తున్నారా? కూలి పని, రైట్. మరి మళ్ళీ వాళ్ళు వచ్చి బిజినెస్ ఎట్లా పెడుతున్నారు? మనం వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి పోవాలి కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు పెడితే వాళ్ళ దగ్గర ఉద్యోగాలు అడగడం ఏంది అని క్వశ్చన్ రేజ్ అయితే ఏం చెప్తారు? మీరు చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ ఇప్పుడు ఈ చర్చని మనం ఇంకా కొద్దిగా అడ్వాన్స్, మేడం ఆగండి, మీరు మార్కెట్ ఆక్రమిస్తారు, మా నిమిషం నేను ఏమంటున్నా అంటే సార్, ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ నినాదం అంటే ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో కల్చర్ ఉంటుంది, పాలిటిక్స్ ఉంటుంది, ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుంది. ఫస్ట్ అదొకటి క్లియర్. ముందు మీరు ఆ విఘ్నేషో ఆయన వీడియోని ఒకటి ప్లే చేశారు. ఇప్పటి వరకు కూడా ఆ వ్యక్తి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పలేదు. ఆయన ముందు బేషరతుగా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. కొట్టిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. పోలీసు వాళ్ళు ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. తెలుసా ఆ కొట్టిన వ్యక్తి అనేటువంటి దాంట్లో కొటారి కుటుంబం అంటేదో నాకు కూడా తెలియదు, జిగ్నేష్ గారు చెప్పారు. పెద్ద కుటుంబం అది. ఆ కొటారి కుటుంబంలో 80 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఆన్ రికార్డ్ అని చెప్పిన మాట ఏంటంటే, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు కూడా తీసుకెళ్లి ఆ పెద్ద మనిషిని కొట్టిండట అని అంటున్నారు. ఆయన కొట్టినా కొట్టడం తప్పు, ఫిజికల్ అసాల్టింగ్ తప్పు. నిజంగా మీకు పద్మారావు గౌడ్ గారు తప్పు చేశారని ఆయన కూడా కేసేయండి మీరు అందరూ. అదే అంటున్నాను నేను కూడా. ముందు కొట్టిన వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి, తర్వాత కొట్టిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసుకోండి, మాకే ఇబ్బంది లేదు. ఒకటి. రెండోది, ఇక్కడ మాట్లాడే ప్రతి ఒక్కరికి బ్రాండింగ్ చేస్తున్నారు, దేశద్రోహులు, అర్బన్ నక్సలైట్, ఇట్లా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.